ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము వచ్చిన ఆధారంగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని ఈ మాటను అనుసరించి చివరి దినాలలో ఉన్నటువంటి మనము మన యొక్క అంతము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండటము క్షేమము, ఏ విధంగా ఉండకూడదు. ఎందుకు అనంటే ఈ చివరి దినాలలో భయంకర దినాలలో ఉన్నాం కాబట్టి పిల్లారా, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా ఉండటము మనకు, మన యొక్క సంఘానికి క్షేమము. ఎందుకంటే నిత్యత్వంలో జరగబోయేటువంటి విషయం మనము చివరి దినాలలో ఏ విధంగా ఉంటామో అదే మన నిత్యత్వం మీద ఆధారపడి ఉంటుంది. అందుకొరకనే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి ధర్మశాస్త్రంలో నుండి మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. ధర్మశాస్త్రము మన దేవుడు మోషే ద్వారా దేవుని ప్రజలకు అనుగ్రహించినాడు. ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చినటువంటి తన సొంత ప్రజలకు దేవుడు వారు ఏ విధంగా ఉండాలనో దేవుని యొక్క ఉద్దేశమును, ఎందుకంటే ధర్మశాస్త్రం దేని చూపిస్తుందంటే దేవుని చూపిస్తుంది. దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుడి యొక్క కోరిక, దేవుని ఉద్దేశము ఏ విధంగా ఉండాలి, తన ప్రజలు అంటే తను ఏ విధంగా ఉన్నాడు అని, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధంగా ఉండాలి అని తన యొక్క నియమం ప్రకారం. ఎందుకు ఆ విధంగా జీవించాలంటే అది నిత్యత్వాన్ని గురించినట్టు విషయం. ఒకవేళ దేవుడు సెలవిచ్చినట్టుగా ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని బిడ్డలు ఆ విధంగా జీవించకపోతే రేపు నిత్యత్వంలో నరకంలో ఉండవలసిన వారు, యుగ యుగాలు అగ్నిగుండంలో కాలవలసి ఉంటుంది. అందుకొరకనే దాని నుండి తప్పించబడి దేవునితో కూడా నిత్యత్వంలో దేవుని రాజ్యంలో ఉండాలంటే అంతము ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినాడు. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలోనికి వచ్చి దాన్ని నెరవేర్చి, మానవులు దాన్ని నెరవేర్చలేరు, అది నియమము. కాబట్టి ఆ నియమాన్ని వారు అనుసరించి నడుచుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రభు సహాయం చేయడానికి లోకానికి వచ్చి మన కొరకు ధర్మశాస్త్రం నెరవేర్చినాడు. ఆయన మాటలు మనం విని ఆ ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించడం అనేది ఎంతో మేలుకరమైన విషయం. ఈ భాగాన్ని అనుసరించి మనము ధర్మశాస్త్రంలో నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము ఈ దినమున కూడా 20వ అధ్యాయము, దయచేసి పరిశుద్ధ గ్రంథ బైబిల్ చూడండి. 14వ వచనం. మిగతా వచనాలు ఆజ్ఞలు ఇంత ముందే చూసినాము. ఈరోజు 14వ వచనం, వ్యభిచరించకూడదు. గమనించండి, ఇది 7వ ఆజ్ఞగా మనకు ఇవ్వబడుతూ ఉన్నటువంటి ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ, 7వ ఆజ్ఞ. వ్యభిచరించకూడదు. ఎందుకు వ్యభిచరించకూడదు అంటే దేవుని యొక్క ఉద్దేశం గమనించండి. వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం. అందుకనే బైబిల్లో వ్యభిచారులకును వేశ్యాసంగులకును దేవుడు తీర్పు తీర్చును అంటే, వ్యభిచారులకు వేశ్యాసంగులకు ఏమున్నదంటే తీర్పు అనేది ఉన్నది. అందుకనే వ్యభిచరించకూడదు. దేవుడు మానవుని యొద్ద నుంచి పరిశుద్ధత కోరుతున్నాడు. వివాహ జీవితం అనేటువంటిది అది పాపముతో కూడింది కాదు, కానీ వివాహేతరంగా జీవించే జీవితము దేవుని దృష్టిలో భయంకర పాపం అనేటువంటి విషయాన్ని మనం ఎరగాల. అందుకొరకనే దేవుడు ఆదిలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని, వానికి సాటి సహాయాన్ని వాని కొరకు చేస్తానని వాని కొరకు అవ్వను నిర్మించినాడు. అంటే తను ఏ విధంగా ఉండొద్దని దాన్నే పౌలు అంటాడు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో, మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు, ఆయనను జారత్వంలో జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, వారి ధర్మాలు అనుసరించాలి. అందుకనే వారి ధర్మములు మాని వారి ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. అందుకనే ఈ వ్యభిచారులకు, ఇట్లాంటి వాళ్లకు దేవుని రాజ్యం లేదనేది అర్థమవుతుంది. ఎందుకంటే మనం చదివినటువంటి 10 ఆజ్ఞలు, ఇప్పుడు మనం 10 ఆజ్ఞలు కొన్ని చూసినాము, 7వ ఆజ్ఞ చూస్తున్నాం. అందుకనే ఈ ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను మనము
అనుసరించకపోయినా దేవుని రాజ్యము ఉండదు, దేవునితో ఉండరు అనేటువంటి సంగతిని మనము ఎరగవలసిన వారం. అందుకనే బైబిల్లో ఆయా విధాలుగా మనకు రాయబడతా ఉంటాయి. వ్యభిచారాన్ని గురించినటువంటి విషయం కొరింథీ సంఘంలో చెప్పబడుతుంటుంది. 6వ అధ్యాయం 9 నుంచి రాయబడి ఉంటుంది. ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడు, జారులేని విగ్రహాధికులు, ఇందులో వ్యభిచారులు ఉంటారు, దొంగలు ఉంటారు, ఈ రకరకాల వాళ్ళు ఉంటారు. గలతీ పత్రికలో జరిపించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటు వాటిని చేసేటువంటి వారు దేవుని రాజ్యం. అందుకనే వ్యభిచారులకు దేవుని యొక్క రాజ్యము లేదు. కాబట్టి వ్యభిచారాన్ని గురించి కొన్ని విషయాలను తలస్తుంది. ఎందుకంటే వ్యభిచరించకూడదు అంటాడు. ఎందుకు వ్యభిచరించకూడదు? వ్యభిచరించడం వల్ల ఏమొస్తుంది అని అంటే దేవుని యొక్క శిక్ష వస్తుంది. దీని గురించి లేవియాకాండము 19వ అధ్యాయంలో దేవుడే ఈ విధంగా సెలవిస్తూ వచ్చినాడు. 19వ అధ్యాయం లేవియాకాండంలో 10వ వచనము దయచేసి గమనించండి. 10వ వచనం లేవియాకాండము 19:10 లేవియాకాండము 19వ అధ్యాయము 10వ వచనములో మీ విషయముల లేవియాకాండము, ఎందుకంటే 20:19 లేవియాకాండము 20వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా గమనించండి. లేవియాకాండము 20:10 పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధించవలను. గమనించండి, ఏం చేయాలంట? మరణశిక్ష విధించాలంటే ఎంత భయంకర పాపము. అందుకనే మనము నూతన నిబంధనలో మనం చూడగలం. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని గురించి రాళ్లతో చావగొట్టాలని చెప్పేసి ఉన్నది కదా అని చెప్పేసి. కాబట్టి వీళ్ళారా గమనించండి, వ్యభిచారము భయంకర పాపముగా మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే దేవుడు వ్యభిచారులకు శిక్ష విధిస్తాడు. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22వ వచనం, ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలను. అట్లు ఆ చెడుతనము ఇశ్రాయేలులో నుండి పరిహరించు. ఇది దేవుని దృష్టిలో చెడుతనము. ఏంటిది? వ్యభిచారము అనేటువంటి విషయం. దీనికి గొప్ప శిక్ష, తీర్పు ఉన్నదనేటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాము. అందుకనే ప్రభు చెప్పినాడు నూతన నిబంధనలో హెబ్రీ పత్రిక 13:4 ప్రతి పెళ్లిలో ఈ వచనం వేస్తూ ఉంటారు, చాలా వరకు వేస్తూ ఉంటారు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వ్యభిచారులకును వేశ్యాసంగులకు దేవుడు తీర్పు తీర్చును అంటాడు. కాబట్టి తీర్పు తీర్చును. దీని గురించి నేను మీకు కొన్ని విషయాలు నేను గుర్తు చేయాలని తలస్తున్నాను. దేవుడు వ్యభిచారణ గురించిన విషయంలో మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి యొక్క విషయము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో దావీదు రాజుగారు చేసినటువంటి యొక్క పనిని లేక తప్పును బట్టి ఎంత గొప్ప శిక్ష వచ్చినదో మనం ఎరగాలి. 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో జరిగింది. 12వ అధ్యాయంలో దేవుని దాసుడు నాతాన్ని దావీదు వద్దకు పంపి ఒక కథను వేసినట్టు, కథ జరిగినట్టుగా ఒక జరిగిన సంగతిలో ఒక దేశంలో ఒక దగ్గర జరిగిన సంగతిలాగా తెలియజేసినప్పుడు 7వ వచనం 12:7 నాతాను దావీదును చూసి అక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసినాడు. ఒకవేళ ఇది చదివితే బాగుంటుందేమో. అతడు వచ్చేవాడంటే, అయితే ఆ దరిద్రునికి లేక చదువుతున్నాను, కావున యెహోవా నాతాను దావీదుకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లాను, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉన్నాయట. ఇప్పుడు ఏమో కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాడికి ఆ మార్గస్థుడు వచ్చినాడు. అతనికి ఆయత్తం చేయాలంటే ఇతని కాడ ఎన్నో గొర్రెలు గొడ్లన్నీ ఉన్నాయి, కానీ అతడు చెయ్యకుండా ఆ బీదవాని యొక్క గొర్రె పిల్లని తీసుకొని ఆయుత్తం చేసినాడు. అతనికి అన్నప్పుడు దావీదు గారికి కోపం వచ్చి, నిజముగా ఉంటాడంటే చూడండి, ఆ మనుషుడు మరణానికి పాత్రుడు, అతన్ని కోపగించుకున్నాడు, తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు. ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలి. వాడు మరణము తగిన పాపం చేసినట్టుగా, వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక 6వ వచనం కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వాలని నాతానుతో
తర్వాత 5లో అంటాడు, దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద కోపగించుకొని యెహోవా జీవముతో నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు మరణానికి ఇప్పుడు ఎవరైనారు ఆ తీర్పుకు అనంటే దావీదే అయినాడు. అందుకనే నాతాను అన్నాడు, ఆ మనుషుడు నీవే. కాబట్టి నీ విధంగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరుని నీకు అనుగ్రహించింది. నీ యజమాను స్త్రీలను నీ కవిగుట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించింది. ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసి ఏమి, హిత్తీయుడగు ఉరియా భార్యను కత్తి చేత చంపించి అతని భార్యను నీవు భార్య ఉన్నట్లుగా నీవు పట్టుకున్నావు. అమ్మనుల చేత నీవు అతన్ని చంపితివి కదా. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య ఉన్నట్టు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగును. గమనించండి, ఏం కలిగిందట? ఇలాగ చేసి కొన్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగును. నా మాట ఆలకించు యెహోవానకు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలమే నీకు అపాయమును పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించను. పగటి యందు చూడండి, గమనించండి. అంతేకాకుండా చివరిలో మనకు కనబడితే ఏంటంటే, అయితే ఈ కార్యం చేసిన యెహోవా నువ్వు దూషించటకు ఆయన శత్రులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తూ కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి తన ఇంటికి వెళ్ళాను. తర్వాత ఆ బిడ్డ చనిపోయినది. గమనించండి, విషయం ఏంటంటే వ్యభిచారం అనేటువంటిది ఇంత భయంకర పాపం. నూతన నిబంధనలోనికి వచ్చినాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని గురించి ఒక మాట చెప్పినాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తెలియజేసిన విషయం ఏమిటి అంటే, గమనించండి, 28వ వచనం. మత్తయి సువార్త 5:28, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మొహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు. ఇంకా నూతన నిబంధనలకు వచ్చినాక దేవుని యొక్క విషయంలో మనం చూస్తే ఆ తలంపు వస్తేనే, లేక ఏమంటాడు, వ్యభిచారం చెప్పాడు, స్త్రీని మోహపు చూపుతో చూసినటువంటి వాడు తన హృదయం ఏం చేసినాడంట, ఇంకా పాపం చేసేది కాదు, హృదయంలో తలంచితేనే ఆ పాపం అన్నాడు. కాబట్టి ఎక్కడ ఆ విషయం అంటే, పుట్టినప్పుడే దాన్ని వెంటనే కట్ చేయడం అన్నట్టు, ఆ తలంపుతోనే కట్ చేయడం అన్నట్టు. ఇంకా పాపం చేసేంత వరకు వెళ్లకుండా ఆ పాపపు తలంపు వచ్చినప్పుడే, అది మొలకగా ఉన్నప్పుడే దాన్ని కట్ చేయడం అనేది నూతన నిబంధనలో ఉంటే సత్యం. అందుకనే దీన్ని మించి కొరింథీ సంఘస్థులు మీరు ఒకసారి చదువుకోండి, రోమా సంఘస్థులను గురించి చూడండి, రకరకాల వ్యభిచారం చేసినట్టు బుద్ధులు కలిగిన వాళ్ళు ఉన్నారు. వారి గురించి పౌలు భయంకరంగా గట్టిగా మరి విమర్శించినట్టుగా చెప్పినట్టుగా మనం చూడగలం. ఇది ఒక భాగం, కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయము, పాత నిబంధనల విషయం. దీనికి మరి ఒక భాగాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. గమనించండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వ్యభిచారం అనేటువంటి మాట ఎవరంటే, భార్య ఉండగానే లేక భర్త ఉండగానే చేసేటువంటి విషయం. దీనిని ఆత్మీయమైనటువంటి వ్యభిచార విషయాలను గురించి నేను మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనేటువంటి విషయమును యెహెజ్కేలు గ్రంథము లేకుంటే ఇంకో చిన్న సత్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. గమనించండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారాన్ని గురించి తెలియజేయాలనేటువంటి తలంపును కలిగి నేను మీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. 54వ అధ్యాయం, యెషయా గ్రంథము 54వ అధ్యాయము. ఇది మనందరికీ తెలిసినటువంటి సందర్భము. 54వ అధ్యాయము, యెషయా గ్రంథం 54:5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నిన్ను సృష్టించిన వాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలను గురించి ప్రభు అయిన దేవుని, యెహోవా దేవుని గురించి చెప్పబడినట్టు మాట ఇది. ఎవరు అంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. ఇప్పుడు దేవుడు కూడా మనకు ఆత్మీయంగా భర్తగా ఉన్నటువంటి సందర్భము మనము ఎరుగుదుము. కాబట్టి గమనించండి, భర్తగా ఉన్నటువంటి మనకు భర్తగా ఉన్నటువంటి మనకు ఏ విధంగా మనము జీవిస్తూ ఉన్నటువంటి సందర్భము మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. మరొక భాగం, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది.
భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానును, ఇదే యెహోవాకు. గమనించండి, ఎవరట భ్రష్టు? యజమానుడు. మనల్ని సృష్టించిన దేవుడు ఎవరు? యజమానుడు. నూతన నిబంధన ప్రకారము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి యొక్క విషయం, భార్య భర్తలలాగా. కాబట్టి ఏ విధంగా ఉండాలి అంటే అదంతా కూడా 22 నుండి మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి యొక్క విషయమే. 22 నుండి 32 వరకు మీరు చదవండి. నేను క్రీస్తుని గూర్చి, సంఘమును గూర్చి, అంటే భర్త ఏ విధంగా ఉండాలి, భార్య ఏ విధంగా, ప్రతి పెళ్లిలో హెచ్చరికగా ఈ మాట ఇస్తాం. కాబట్టి ప్రియులారా, పాత నిబంధన ప్రకారం కావచ్చు, కొత్త నిబంధన ప్రకారం కావచ్చు, ఆయన మనకు భర్త, మన రక్షకుడు. ఆ రక్షకుని విడిచిపెట్టి వేరే ఇతర దేవతలను పూజించడం కూడా ఇది వ్యభిచారము అనేటువంటి యొక్క విషయం కింద వస్తున్నటువంటి సందర్భం. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనసును, విగ్రహములను నపహరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేయగా, చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్నజనుల మధ్యలో నన్ను జ్ఞాపకం చేసుకుని. సరే, ఇప్పుడు విషయం ఏంది ఇక్కడ? వ్యభిచారం దేని కింద వస్తుంది అని అంటే, విగ్రహారాధన కూడా వ్యభిచారము అనేటువంటి విషయాన్ని ఇది ప్రతి క్రైస్తవుడు ఎరగాల. విగ్రహారాధన, దీనికి మీకు గొప్ప ఆధారం ఏంటంటే హోషేయ గ్రంథాన్ని మీరు చదివితే ఈ విషయం మనకు అర్థమైపోతే, ఇశ్రాయేలు యొక్క ప్రజలు, యూదా ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టేసి తన యొక్క సృష్టికర్తను, తన భర్తను వదిలి విగ్రహారాధికులుగా ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనము చూడగలం. అందుకనే దేవుడు వారిని బబులోను యొక్క చెరకు అప్పగించినట్టు. దయచేసి మీరు చదువుకోండి. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క స్థితి. హోషేయ గ్రంథాన్ని చదివితే ఒక ప్రవక్తనే వెళ్ళి ఒక వేశ్యను చేసుకోమని చెప్తాడు. ఇది బైబిల్ అవ్వాలంటే వాళ్ళందరూ కూడా. అందుకనే వారి గురించి రాయబడిన యొక్క మాట ఏంటంటే, విశ్వాసఘాతకులు అయిపోయినారు వారు విగ్రహంతో కలిసిపోయినటువంటి యొక్క సందర్భం ఉంటుంది. నేను దీని గురించి కొత్త నిబంధనలో ఒక చిన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలుస్తున్నాను. అపోస్తుల కార్యములు ఇశ్రాయేలు యొక్క ప్రజలను గురించినటువంటి సందర్భమును మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి అందుకనే ఈ దినాలలో దేవుని నమ్ముకున్నట్టు ఇక మనము విగ్రహారాధనలు మనం చెయ్యము, కానీ వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పద్ధతులను మనం అనుసరిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా వ్యభిచారానికి గుర్తుగా ఉన్నటువంటి సందర్భములను మనం ఎరగాల. గమనించండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము ఈ దినములంతా కూడా అదే రాయబడి ఉంది. సైన్యంలో పోసుకొని పోతిరి. 43వ వచనం, మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మొలెకు గుడారమును, రొంఫాయిం యొక్క దేవత యొక్క నక్షత్రం మోసుకొని పోతిరి కనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోవలసి వచ్చను. గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినారు అంటే వారి 40 సంవత్సరాల జీవితంలో వాళ్ళు దేవతలను వాళ్ళ హృదయంలో ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు ఉన్నాయి. అందుకని ఈ దినాలలో క్రైస్తవులుగా ఉన్నటువంటి ఇక మనం ఏ విధంగా ఉంటున్నాం, ఏ పద్ధతులు అంటున్నాం? విగ్రహములను మనము మొక్కడం లేదు, కానీ కనబడే విగ్రహాలు మూర్ఖత అనే విగ్రహం, ధనాశ యొక్క విగ్రహం. అంతేకాదు అన్యజనుల యొక్క ఆచార పద్ధతులు, వారి దేవతలకు చేసినటువంటి యొక్క ఆచారాలు, రోజులు, ఇవన్నీ కూడా మేము ఎరుగుదము. పాతకాలంలో దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క కాలంలో ఏ ఆచారాలు సంఘాలలో ఉండేవి కాదు. ఒక పెళ్లి కాడ చూసినా, ఎక్కడ చూసినా కూడా. ఈ రోజుల్లో ఏమొచ్చేసినాయి అంటే అన్ని ఆచారాలు వచ్చేసినాయి. ఈ రోజుల్లో క్రైస్తవులుగాను, బోధకులకు, తర్వాత పరిచారకులకు, బాధ్యత గల వారికి, పెద్దలకు ఏముంటున్నాయంటే అన్యజనుల యొక్క ఆచారాలు. గమనించండి, నేను విరోధ స్వభావంతో చెప్పే విషయం కాదు. ఆ దినాలలో ఏమి ఉండేవి కాదు. సేవకులకు కానీ, పెద్దలకు కానీ, పరిచర్య చేసే ప్రతి ఒక్కరికి ఏ ఆచారాలు ఉండేవి కాదు. ఏ పద్ధతులు దైవజనుడు మంగళసూత్రాలని కానీ, మెట్టెలని కానీ, గాజులని కానీ, తర్వాత ఉంగరాలని కానీ, దండలని కానీ ఇట్లాంటివి ఏమి చేయలేదు. ఇది పాతకాలం వాళ్ళకు తెలిసినటువంటి యొక్క సందర్భం. ఈవెన్ చేతికి ఉంగరం ఉంటే బల్లబంచని దినాల్లో ఉన్నాం, పరిచర్య అనే దినాల్లో ఉన్నాం. ఈ రోజుల్లో ఏమొచ్చినాయి?
భారతదేశ సాంప్రదాయాలంట, లేక హిందూ సాంప్రదాయాలంట, రకరకాలు వచ్చి కూర్చున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరి పద్ధతులే అంటే వారి దేవతలను అనుసరించాం కానీ వారి యొక్క ఆచారాలు మనం అనుసరిస్తాం. మీరు దయచేసి మీరు చదువుకోండి. లేవియా కాండము 18వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము మోషే ద్వారా దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాలలో మనం దేనిలో ఉన్నాం? పెళ్లిళ్ళ కాడ చూస్తే, పేరంటాల కాడ చూస్తే, సావుల కాడ, దినాల కాడ, పుట్టినప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే అన్యజనుల యొక్క పద్ధతులు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా బైబిల్ ప్రకారం ఇంకా ఉన్నాయండి. వాళ్ళ ఆచారాలు కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, జ్యోతిష్కాలు కావచ్చు, సోది చెప్పించుకోవడం కావచ్చు, మాంత్రిక విషయం కావచ్చు, ఇవన్నీ మీరు బైబిల్ చదవండి. బైబిల్లో ఉన్నటువంటి యొక్క సత్యాలు నేను కొత్త ఏం చెప్పటం లేదు. ఒక విషయం నేను గుర్తు చేస్తున్నాను, గమనించండి. లేవియా కాండము 18వ అధ్యాయము 2వ వచనం నుంచి ఈ విధంగా ఉంది. నేను మీ దేవుడిని యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుతున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. చూసినారా ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నదో. కాబట్టి ఇంకా ఇదే విషయంలో 29వ వచనం 29, ఎవరు అట్టి క్రియల్లో దేనిని చేదురో వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడదు. ఏం క్రియలు? కాబట్టి మీకంటే ముందుగానున్న వారు అనుసరించిన హేయమైన ఆచారముల్లో దేనిని అనుసరించడం వలన అపవిత్రత కలుగజేసుకొనకూడనట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకు. చూసారా, అపవిత్రత అది కొట్టివేయబడతాం. జనముల్లో నుండి ఇశ్రాయేలు ప్రజల నుంచి లెక్కలు ఇక్కడ ఏంది? వాళ్ళ యొక్క ఆచారాలు. కాబట్టి ఇవన్నీ ఈ రోజుల్లో సంఘాలలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి గుర్తుగా ఉంటున్నాయంటే వ్యభిచార యొక్క సమయం యొక్క విషయం. అంటే ఆ వ్యభిచారం అంటే ఏంది? వాటి మీద మన కోరిక, వాటి మీద మన యొక్క ఆశ, వాటి మీద మన యొక్క మక్కువ, అదే కావాలి, ఆ విధంగానే ఉండాలి, అవే మనం చేయాలి అనేటువంటి యొక్క విషయాన్ని గురించినటువంటి సందర్భాలు మనము చూడగలం. ఇంకా ఇర్మియా గ్రంథంలో కూడా ఈ విషయాల గురించి తెలిసినట్టు విషయం మనకు కనబడతా ఉంటది. కాబట్టి గమనించండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయములో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చిన అన్యజనముల ఆచారములు అభ్యసింపకుడి. ఆకాశమందు కనబడు చిహ్నములకు జనులు భయపడుదురు, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, అవి అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాని గొడలి పని. గమనించినారా? ఆచారాలు. కాబట్టి ఇది ఎవరి అంటే అన్యజనుల ఆచారం. అందుకనే మనోళ్ళు పాట రాసినారు, అన్యజనుల ఆచారములు అభ్యసించి చెడిపోతుని అన్నట్టు. చెడిపోతుని అని చెప్పేసి ప్రభువా నేను పాపినైన పాటలో రాసినారు. కాబట్టి గమనించండి, వ్యభిచారము ఎంత భయంకరక పాపమో మనం చూసినాం. నూతన నిబంధనలో ప్రభు ఏం చెప్పినాడో చూసినాం. తిరిగి వ్యభిచారం అంటే ఆధ్యాత్మిక వ్యభిచారం. ఈ రోజుల్లో క్రైస్తవులుగా చేసేటువంటి వ్యభిచారాలు ఏమిటి అని అంటే అన్యజనుల యొక్క ఆచారములు, పద్ధతులు, వారి విగ్రహాల సంబంధిక ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు వీరి గురించి ఏముంటుంది? దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. ఆ వ్యభిచారము చేసినటువంటి వారిని ఏ విధంగానైతే ఇడిచిపెట్టకుండా చేసినాడు కదా. వాళ్ళు బబులోను దేశాన్ని చెరగబోయినారండి. 70 సంవత్సరాలు చెరగబోవడానికి కారణం ఏంటంటే విగ్రహారాధనే. నిజ దేవుని విడిచిపెట్టేసి వారి ప్రకారం చేస్తూ వచ్చినటువంటి విషయాలు. కాబట్టి చివరి మనము కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనే దినాల్లో ఉన్నాం. ఏలాంటి స్వభావం, ఎందుకనే వ్యభిచరించకూడదు. ఈ సత్యాన్ని ఇంకా మీరు ఎరిగి ఈ చివరి దినాలలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యాన్ని అనుసరిస్తాం. అన్యజనుల యొక్క ఆచార పద్ధతులను వదిలిపెట్టి అవి కూడా దేవుని దృష్టికి గొప్ప పాపకరమైనటువంటివి, శిక్షకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఎరుగుదాము. కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి విషయంలో ఆ మేలుకరమైనటువంటి జీవితం వాటన్నిటికీ విముఖులమై ఉందాం. ఎందుకంటే రకరకాల ఆచారాలు చేసిన విధం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం చెప్పినట్లు ఆ చివరిలో ఉంటుంది, ఇటు వాటికి విముఖుడవై ఉండుము అంటాడు. ఎందుకంటే ఇలాంటి ప్రజల మధ్యలో ఉన్నాం. సంఘాలు అట్లే ఉన్నాయి. 99% ఇవే ఆచారాలు అనుసరించే వాళ్ళు. అట్లా చేస్తేనే వాళ్ళ మధ్యలో సేవ చేయాలి, లేకుంటే లేదన్నట్టు దినాల్లో ఉన్నాం. అట్లా వెళ్తున్నాం. అయినా ప్రభు కొరకు, దేవుని బిడల కొరకు మనం దేవుని పక్షంగా నిలబడితే దేవుడు మనకు సాయం చేస్తాడు. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం పెట్టుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలైనటువంటి విషయాన్ని ఎరిగి ఆ విధంగా ముందుకు సాగుటకు ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, ఈ పాదాల కొందనాలు బాగా దీవించమని
యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. అన్యగా భావించబాకండి, సత్యాన్ని ఎరగండి, అనుసరించుదాం.